వరంగల్లోని కాళేశ్వర క్షేత్రం సరస్వతి పుష్కరాలతో భక్తజనంతో పోటెత్తింది. 4వ రోజు నిన్న ఒక్కరోజే దాదాపు 1,30,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కాళేశ్వరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. అంతకుముందు 2 రోజుల్లోనూ సుమారు 2.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, హైకోర్టు న్యాయమూర్తి సుధా, నటుడు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు కూడా పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీ కారణంగా మహదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 10 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. 16 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పుష్కర స్నానం చేయనున్నారు. సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో గోదావరి పుష్కరాలు జరిగినాయి, ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు జరిగినాయి. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతా ఉన్నాయి. ఇది వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లేటువంటి ఈ నది ఒడ్డున ఈ కార్యక్రమాలు జరగడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని మనసారా కోరుకున్నాం. ఆ దిశగా ఆశిస్తా ఉన్నాం. అందరం ఫ్యామిలీ మెంబర్స్ మార్నింగ్ కాళేశ్వరం నదీ స్నానం కోసం వచ్చాము. సరస్వతి పుష్కరాలు కాబట్టి ముందుగా అమ్మవారిని దర్శించుకొని నదిలో స్నానం చేసి పుష్కర స్నానము, తర్వాత ఇది విహారయాత్ర కోసం అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో హెలికాప్టర్ రైడ్ అని, ఆ రైడ్ ని చూద్దామని చెప్పి వచ్చినాము. సో పిల్లల ఆశ మేరకు మేము కూడా ఎప్పుడు ఎక్కలేదు. సో ఫస్ట్ టైం అనేది ఎక్కుదామని చెప్పి ఎక్కి చాలా బాగా ఎంజాయ్ చేసినాము. 7 to 8 minutes రైడ్. కాళేశ్వరం డ్యామ్, కాళేశ్వరం బ్రిడ్జ్, కాళేశ్వరం ఊరు, నది, టెంపుల్, దేవాలయం అన్ని బాగా తక్కువ సమయంలో కవర్ చేసినారు. సో ఇలాంటి సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము.